బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొలిటికల్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్తో ఇదివరకే చేసుకున్న ఒప్పందం మేరకు పార్టీ విలీనం చేసేందుకు చెల్లెలు షర్మిల ఢిల్లీ వెళుతుండగా కేసీఆర్ను పరామర్శించేందుకు అన్న జగన్ హైదరాబాద్ వస్తున్నారు. గతంలోనే కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన్ను పరామర్శించారు. అప్పుడు రాని జగన్ ఇన్ని రోజుల తర్వాత వస్తున్నారంటే ఏదో ఉందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు పార్టీ విలీనం కోసం షర్మిల ఢిల్లీ వెళుతున్నారు. అటు టీడీపీ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వైసీపీ విముక్త ఏపీ అంటూ భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏం చెయ్యాలో తెలియక కేసీఆర్ సలహా కోసం జగన్ వస్తున్నారనే వాదనలు ఉన్నాయి. తోడబుట్టిన చెల్లెలు కాంగ్రెస్లో చేరి తనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తే ఏపీలో తన పరిస్థితి ఏంటనే ఆందోళనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సలహా తీసుకుంటున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ పవన్, చెప్పండి. ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ కు అలాగే షర్మిల ఢిల్లీకి వెళుతున్నారు. సో ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి వేగంగా మారిపోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజకీయ సమీకరణాలు వేగంగా మాత్రమే కాదు, కొంత ఆసక్తికరంగా కూడా మారుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉందని చెప్పాలి. ఈరోజు చాలా రోజులుగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఈరోజు కలవనున్నారు. దానికి వేదిక షర్మిల కుమారుడు వివాహ పత్రికను అన్న జగన్కు అందించడానికి మరికాసేపట్లోనే ఆమె తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్ళనుంది. అనంతరం ఆమె నేరుగా ఢిల్లీ వెళ్ళి ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో ఈరోజు రాత్రి కాంగ్రెస్ పార్టీలో లాంఛనప్రాయంగా చేరనున్నారు. రేపు ఉదయం ఇక సోనియా గాంధీని కలిసి అటు రేపు ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహక మీటింగ్లో కూడా షర్మిల పాల్గొనే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు. మరోపక్క అటు ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో ఆయన ప్రమాదవశాత్తు కింద పడ్డారు. తుంటికి తీవ్ర గాయమైంది. దాంతో ఆయనకు తుంటి ఎముక రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. దాదాపుగా 25 రోజులు గడిచిపోయాయి. ఆయన ఫామ్ హౌస్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు జరిగినప్పుడు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర రాజకీయ ప్రముఖులందరూ కూడా వెళ్ళి కేసీఆర్ను పరామర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పరామర్శించలేదు. కానీ రేపు ఆశ్చర్యకరంగా రేపు ఢిల్లీలో షర్మిల ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరినీ కలుస్తూ బిజీగా ఉంటున్న తరుణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ను పరామర్శించనున్నారు. కేవలం ఆయన ప్రమాదవశాత్తు పడిన దానికి పరామర్శించడానికి వస్తున్నారా, లేకుంటే రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన రాజకీయ సలహాల కోసం వస్తున్నారా అనే ఇక్కడ కొంత చర్చ అయితే జరుగుతున్నది రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే మొదటి నుంచి కూడా అటు టీడీపీ వర్గాలు కావచ్చు, ఇతరులందరూ కూడా అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి కావాలనే టీడీపీని ఓటమి పాలు చేయడానికి, లేకుంటే అక్కడ ఒక రకమైన కుట్రలకు తెరలేపుతున్నారు, రకరకాల జిమ్మిక్కులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ వచ్చారు. ఇటీవల సాగర్ నీటి విడుదల విషయంలో కూడా అటు ఏపీ పోలీసులు ఇటు తెలంగాణ మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవి కూడా ఎన్నికల ముందు జరగడంతో కావాలనే అక్కడ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ రకమైన డ్రామాలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రేపు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ని కలవడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ స్వయంగా ఇప్పటికే టీడీపీ జనసేన రెండూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి
అధికారం చేపట్టకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇప్పుడు వాళ్లకు తోడు జగనన్న వదిలేసిన బాణం అటు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించడంతో పాటు ఇక్కడ వైసీపీ అసంతృప్త నేతలందరూ కూడా షర్మిల పంచన చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ముప్పేట దాడిని ఎలా ఎదుర్కోవాలి అంటూ రాజకీయ సలహాలు తీసుకోవడానికే జగన్ ఇక్కడ కేసీఆర్ వద్దకు వస్తున్నాడా అని కూడా కొంతవరకు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. చూడాలి ఎటువంటి కేవలం పరామర్శలకే వస్తున్నారా, లేకుంటే అందరూ చెప్తున్నట్లుగా రాజకీయ గురువు తనకు ఆయన ఎప్పటికప్పుడు అండదండలు అందిస్తున్న కేసీఆర్ కోసం సలహాల కోసమే వస్తున్నారా అనేది కూడా వేచి చూడాలి. ఇటీవల అటు కేసీఆర్ కొన్ని ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చిన సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని తాను చేశాను, పక్క రాష్ట్రంలో దశల వారీగా పెన్షన్ పెంపును ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు, అటువంటి పథకాన్ని మనం తీసుకుంటే ఏంటి అంటూ కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుపుతుంది. ఈ నేపథ్యంలోనే రేపు జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్ నుంచి రాజకీయంగా వీళ్ళందరినీ కూడా ముప్పేట దాడి జరుగుతుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలని సలహాల కోసమే వస్తున్నారా అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇక అక్కడ చెల్లె ఢిల్లీలో అన్నను ఎలా ఎదుర్కోవాలి అంటూ అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరితో కూడా చర్చలు జరుపుతారు. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా లీడ్ చేయాలి, అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదించడమా లేకుంటే కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడమా ఎలా అనే చర్చలు జరుపుతూ ఉంటే ఇక్కడ తనపైన జరుగుతున్న ముప్పేట దాడి నుంచి ఎలా తప్పించుకోవాలంటూ కేసీఆర్ సలహాల కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వస్తున్నారనే చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి కొంత వరకు. అలానే ఆ రాజకీయాలన్నీ కూడా హీట్ ఎక్కిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రియా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.